ఈ యొక్క పొడి వల్ల మన కూరలు ఎంత టేస్టీగా వస్తాయని మీకు తెలుసా? అసలు ఆ పొడి ఏంటి అనేదైతే నేను వీడియో ఎండ్‌లో చెప్తాను. సో, మీ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవాళ మనమైతే గుత్తి వంకాయ ఫ్రై చేసుకుంటున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తాను. సో, ముందైతే ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గుత్తి వంకాయలు తీసుకొని కొంచెం అవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఒక 50% అలా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు అండ్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసేసుకుందాము. సో, ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో, వంకాయలు వేసుకున్న తర్వాత మనం ఉప్పు వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మూత పెట్టి మగ్గనిద్దాము. సో, మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ దాన్ని మనం బాగా ఉడకనిస్తే మన కర్రీ అయితే రెడీ. ఇప్పుడు ఇది పౌడర్ ఏంటంటే నువ్వుల పొడి అనమాట. డ్రైగా మనం వాటిని వేయించుకొని పొడి చేసుకుంటే కూర చాలా టేస్టీగా